పంచాయతీకి బషీరాబాద్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనాను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. బషీరాబాద్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. బషీరాబాద్ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ
సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను. సర్పంచ్ జమున మహేష్ గారితో కలిసి పనిచేస్తానని, మేడంకు గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలియజేస్తున్నాను. సర్పంచ్ బాధ్యత స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరితో కలిసి పనిచేయడానికి ప్రతి వార్డుతో కలిసి పనిచేస్తానని, వారి సూచనలను పాటిస్తానని మీకు తెలియజేస్తున్నాను. పంచాయతీ పాలకవర్గం అందరూ అభివృద్ధికి సహకరిస్తూ మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. అందరి సహకారంతో ముందుకు సాగుదాం. జై తెలంగాణ, జై హింద్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన గ్రామ పంచాయతీ స్టాఫ్ అందరికీ నమస్సుమాంజనులు. అట్లాగే నన్ను 5వ వార్డుగా గెలిపించిన అందరికీ, వార్డు మెంబర్ అందరికీ, బషీరాబాద్ గ్రామ ప్రజలు అందరూ గెలిపించినందుకు ధన్యవాదాలు. అందరం కలిసి పనిచేస్తున్నాం.